చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో, ఉప్పు, పసుపు, కారం, మనకి మసాలాకి కావాల్సిన పదార్థాలు చెక్క, గసగసాలు, లవంగాలు, ధనియాలు, బిర్యానీ ఆకులు. ఆయిల్ వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుందాము. దీన్ని మిక్స్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది. చూడండి మనకి సరిపోతుంది. నేను వచ్చేసి 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాము. దీన్ని కలిసినట్టుగా కలుపుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం టమాటాలను కూడా యాడ్ చేసేసుకుందాము. చూడండి వీటిని కూడా మగ్గేటట్టుగా కలిపేసుకుందాం. బిర్యానీ ఆకులు, పుల్లల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే మీకోసం పుల్లల పొయ్యి మీద చేసి మరీ వ్లాగ్ పెడుతున్నాను. చూడండి మనం చికెన్ వేసేసుకుందామండి. ఇప్పుడు చూడండి దీన్ని కలిపేసుకుందామండి ఒకసారి. మొత్తం మసాలాలు ముక్కకు పట్టేంత వరకు. చూసారు కదండి, దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దామండి. ముక్కకి మసాలాలు బాగా పట్టేంత వరకు, ముక్కకి మసాలాలు పట్టేంత వరకు మూత పెట్టుకొని మనం ఉడికించుకుందామండి. చూడండి పుల్లల పొయ్యి మీద ఫ్రెండ్స్, మనకి చికెన్ అనేది గ్యాస్ మీద కంటే పుల్లల పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనే వీడియో కోసం నేను పుల్లల పొయ్యి మీద వండుతున్నాను, మీకు చూపించాలనేసి. మన చికెన్ కర్రీ అయిపోయేలోపు ఈ కాఫీని మన కడుపులో పడేసేద్దాం. మన కాఫీ అయిపోయింది, అసలు కర్రీ చూసేద్దాం రండి. చూసారు కదండి, ఈ చికెన్లో ఉన్న నీరంతా వచ్చేసేయాలి మనకి. అప్పుడే చికెన్ కర్రీ అనేది బాగుంటుంది చూడటానికి, తినటానికి కూడా. ఈ నీరంతా ఇంకిపోయేదాకా మనం ఉడికించుకుందాము. చూసారు కదండి, బాగా ఉడికిపోతుంది. మనం ఇంకా ఫస్ట్ ఏమీ వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, వాటిలో ఉన్న వాటరే వస్తుంది. దానికి మనం మసాలా అవి వేసాక ఈ వాటర్తో ఉడికితేనే వాటికి ముక్కకి బాగా పడుతుంది మసాలా అనేది. మనం కారం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవచ్చు మనకి కావాల్సిన గ్రేవీని బట్టి. చూసారు కదా, కర్రీ అనేది నీళ్ళంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారము కొంచెం వేసుకుందాము సరిపడినంత.
ఈ కారాన్ని మనం వేసేసుకుందాము. చూడండి, తిప్పుకుందాం ఇప్పుడు. చూడు ఫ్రెండ్స్, కలిపేసుకున్నాము కారం మొత్తము. పీసెస్కి పట్టేటట్టుగా ఒక 2 minutes ఇలా ఉడకనిద్దాము. దాని తర్వాత మనకి సరిపడిన వాటర్ యాడ్ చేసుకోవడమే. దగ్గరకు వచ్చేసింది కర్రీ మొత్తము. ఈ వాటర్ని దాంట్లో కర్రీలో యాడ్ చేసేసుకుందాం మనము. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిద్దాము. ఈ కొత్తిమీరని కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి, దగ్గరకు వచ్చేసింది కూర చాలా వరకు. చూసారు కదా, ఇవి 2 యాడ్ చేసేసుకుందాం. కలిపేసుకుందాం, మొత్తము కలిపేసుకుందామండి. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది కూర మొత్తం. ఒక 5 minutes మనం ఉడికించుకొని కట్టేసుకుంటే సరిపోద్ది, దించేస్తే సరిపోద్ది. దీంట్లో ఇందాక మీకు చూపించాను కదండి, గసగసాలు, ధనియాలు, లవంగాలు, చెక్క పౌడర్ పట్టేసుకున్నాము. ఇదిగోండి, ఆ పౌడర్ని కూడా మనం వేసేసుకుందాం కర్రీలో. చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో యాడ్ చేసుకుంటే. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం. చూసారు కదండి, కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. మీకు కావాల్సినంత గ్రేవీ ఉంచుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. మాకైతే ఇంకొంచెం సేపు ఉడకాలి. ఒక 5 minutes ఆగేసి మేము దించేసుకుంటామండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. 5 minutes ఉడికినిచ్చేసాక దించేసుకోవడమేనండి. ఇంక మూత పెట్టేసుకుంటున్నాను. నేను ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుంటాను. అయిపోయిందండి మన చికెన్ కర్రీ. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అండి. ఫినిష్డ్.